హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ నగర్ స్టడీ సర్కిల్. ఈ వీడియో ద్వారా ముల్కీ ఉద్యమ ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. ముల్క్ అంటే దేశము, ముల్కీ అంటే దేశస్థుడు, నాల్ముల్కి అంటే స్థానికేతరుడు లేదా దేశం వెలుపల నుంచి వచ్చిన వారని అర్థం. ఈ ముల్కీ సమస్య బహుమనీ కాలంలోనే ప్రారంభమైంది. మొదట ఎప్పుడు ప్రారంభమైంది? బహుమనీల కాలంలోనే ప్రారంభమైంది. ఎప్పుడు? బహుమనీల కాలంలోనే ప్రారంభమైంది. ఢిల్లీ సుల్తాన్ వంశాలైన ఖిల్జీ, తుగ్లక్, ఎవరెవరు? ఖిల్జీ, తుగ్లక్ సైన్యాలతో పాటు అనేక మంది ముస్లింలు దక్కన్ వచ్చి స్థిరపడ్డారు. వారిని దక్కనీలు అనేవారు. ఏమనేవారు? దక్కనీలు అనేవారు. అదేవిధంగా ఇరాన్, ఇరాక్, టర్కీ, అరేబియా దేశాల నుంచి అనేక మంది ముస్లింలు భారతదేశానికి వచ్చి బహుమనీల సామ్రాజ్యంలో స్థిరపడ్డారు. వీరిని అఫాకీలు అనేవారు. ఏమనేవారు? అఫాకీలు అనేవారు. తదనంతరం దక్కనీలు ముల్కీలుగా, అపాకీలు నాన్ ముల్కీలుగా పేర్కొనబడ్డారు. దక్కన్లు ఏమయ్యారు? ముల్కీలుగా, అపాకీలు నాన్ ముల్కీలుగా పిలువబడ్డారన్నమాట. అసఫ్జాహీ కాలంలో ముల్కీ సమస్య. 5వ నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో ముల్కీ సమస్య తలెత్తి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటిసారిగా అసఫ్జాహీ కాలంలో ఏ నిజాం కాలంలో ముల్కీ సమస్య తలెత్తిందంటే 5వ నిజాం అఫ్జలుద్దౌలా. ఎవరు? 5వ నిజాం అఫ్జలుద్దౌలా. అఫ్జలుద్దౌలా కాలంలో ముల్కీ సమస్య తలెత్తి ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అసఫ్జాహీల కాలంలో ముల్కీ నాన్ ముల్కీ వివాదాలు 3 దశల్లో జరిగాయి. మొదటి దశ 1853 నుంచి 1883 వరకు. ఎప్పటి నుంచి? 1853 నుంచి 1883 వరకు. 1853లో హైదరాబాద్ రాజ్య దివానుగా సాలార్ జంగ్ వన్ నియమించబడ్డాడు. ఎవరు? సాలార్ జంగ్ వన్ నియమించబడ్డాడు. ఇతని సహాయకులైనటువంటి సయ్యద్ అహ్మద్ ఖాన్, అమీనుద్దీన్ ఖాన్లు ఎవరెవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్, అమీనుద్దీన్ ఖాన్లు ముల్కీలు రప్పించడంలో ముఖ్య పాత్ర వహించారు. పరిపాలనా అవసరాల కోసం ఇంగ్లీష్ తెలిసిన వారిని మద్రాసు నుంచి కూడా పిలిపించారు. ఇక్కడ ముల్కీలకి నాన్ ముల్కీలకి గొడవలు ప్రారంభమయ్యాయి. దాంతో సాలార్ జంగ్ వన్ ముల్కీల ప్రాధాన్యత తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకున్నాడు. అవేంటంటే, నిజాం కుటుంబాన్ని, దివాన్ని, బ్రిటిష్ దేశాన్ని కలవాలంటే నాన్ ముల్కీ అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఎవరెవరు? నిజాం కుటుంబాన్ని కానీ, దివాన్ని కానీ, బ్రిటిష్ రెసిడెంట్ కానీ వీళ్ళు ఎవరినైనా కలవాలంటే నాన్ ముల్కీ అధికారులు ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఈ నాన్ ముల్కీ అధికారులకు బిరుదులు, జాగీర్లు ఇవ్వకూడదని నిర్ణయించాడు. జాగీర్లు ఇవ్వకూడదు, బిరుదులు ఇవ్వకూడదు. తర్వాత వీరిని సైనిక పదవుల్లో నియమించలేదు. ఏంటి ఎవరైనా కలవాలంటే నాన్ ముల్కీ అధికారులు తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. వారికి జాగీర్లు, బిరుదులు ఇవ్వరాదని నిర్ణయించాడు. సైనిక పదవుల్లో వారిని నియమించలేదు. నాన్ ముల్కీల గురించి సాలార్ జంగ్ వన్ ఒకసారి ఏమన్నాడంటే, వీరికి ఎంత ప్రతిభ ఉన్నా తరతరాలుగా నిజాం సేవలో విధేయులుగా ఉన్న స్థానికులతో వీళ్ళు పోల్చలేము అన్నాడు. ఏమన్నాడు? వీరికి ఎంత ప్రతిభ ఉన్నా తరతరాలుగా నిజాం సేవలో విధేయులుగా ఉన్న స్థానికులతో వీరిని పోల్చలేము అన్నాడు. ముల్కీ తొలి ఉత్తర్వులు 1868. ముల్కీ తొలి ఉత్తర్వులు ఎప్పుడు వచ్చాయి? 1868లో వచ్చాయి. ఐదో నిజాం కాలంలో సాలార్ జంగ్ వన్ హైదరాబాద్లో అన్ని పరిపాలనా విభాగాల్లో ముల్కీలు నియమించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఏంటి 1868 ముల్కీ ఉత్తర్వులు అంటే ఏంటంటే, ఎవరి కాలంలో వచ్చాయంటే 5వ నిజాం అఫ్జలుద్దౌలా. ముల్కీ తొలి ఉత్తర్వులు 1868 వచ్చినప్పుడు నిజాం ఎవరంటే అఫ్జలుద్దౌలా.
హైదరాబాద్లోని అన్ని పరిపాలనా విభాగాల్లో ముల్కీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ముల్కీలు నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. రెండవ దశ 1884 నుంచి 1911 వరకు. రెండవ దశ అప్పటి నుంచి 1884 నుంచి 1911 వరకు. సాలార్ జంగ్ మరణం తర్వాత సాలార్ జంగ్ II ప్రధానమంత్రి అయ్యాడు. ఇతను ప్రధాని అవ్వగానే నాన్ ముల్కీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. 1984 ఫిబ్రవరి 21న 1984 ఫిబ్రవరి 21న చాలా ఇంపార్టెంట్. 1984 ఫిబ్రవరి 21 పర్షియా స్థానంలో ఉర్దూను హైదరాబాద్ అధికారిక భాషగా ఆదేశాలు ఇచ్చాడు. అంతకుముందు అధికారిక భాష ఏంటంటే హైదరాబాద్ సంస్థానంలో పర్షియా. రెండో సాలార్ జంగ్ వచ్చాక పర్షియా స్థానంలో ఉర్దూను అధికారిక భాషగా చేశాడు. తర్వాత ఇంగ్లీషును తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారి ప్రోద్బలంతో ఇంగ్లీష్ను తప్పనిసరి భాషగా ప్రవేశపెట్టారు. రెండో సాలార్ జంగ్ నాన్ ముల్కీల పక్షం వహిస్తున్నాడని మహబూబ్ అలీ ఖాన్కు కొంతమంది అధికారులు వినతి పత్రం సమర్పించారు. దీనినే ముల్కీ పత్రం అంటారు. దీన్ని ఏమంటారు? ముల్కీ పత్రం అంటారు. ముల్కీ పత్రం ఏ నిజాంకు సమర్పించబడిందంటే మహబూబ్ అలీ ఖాన్. సో వెంటనే మహబూబ్ అలీ ఖాన్ ఒక లిస్టు తయారు చేయమని సాలార్ జంగ్ IIని ఆదేశించాడు. ఇదే మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్. మొదటి ఉద్యోగుల సివిల్ లిస్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1886. ఎప్పుడు వచ్చింది? 1886. ముల్కీ ఉద్యోగులు 246 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 246 మంది. వారి జీతాలపై ఖర్చు 42%. నాన్ ముల్కీ ఉద్యోగులు 230 మంది ఉన్నారు. వారి జీతాలపై ఖర్చు 58%. ముల్కీ ఉద్యోగులు ఉన్నది 246, వారి మీద ఖర్చు 42%. నాన్ ముల్కీ ఉద్యోగులు 230, వారి మీద ఖర్చు మాత్రం 58%. సో నాన్ ముల్కీలు సగం ఉద్యోగాలు పొందడమే కాకుండా ముల్కీల కంటే అధిక జీతం పొందుతున్నారు. ముల్కీ ఉద్యమాన్ని నియంత్రించడానికి 1888లో ఒక గెజెట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 88లో గెజెట్ రిలీజ్ చేశారు. ఎవరంటే 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. తొలిసారిగా ఈ గెజెట్లో ముల్కీ అనే పదం ఉపయోగించారు. ముల్కీ అనే పదం ఎక్కడ ఉపయోగించారు మొట్టమొదటిసారిగా అంటే 88 గెజెట్. మొట్టమొదటిసారిగా ముల్కీ అనే పదం ఎందులో ఉపయోగించారంటే 1888 గెజెట్లో ఉపయోగించారు. ఈ గెజెట్ ప్రకారం కనీసం 12 సంవత్సరాలు ఉన్నవారిని ముల్కీలుగా గుర్తిస్తారు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. కనీసం 12 సంవత్సరాలు ఉన్నవారిని ముల్కీలుగా గుర్తిస్తారు. నాన్ ముల్కీలు ఉద్యోగం పొందాలంటే ప్రధానమంత్రితో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. నాన్ ముల్కీలు ఉద్యోగం పొందాలంటే ప్రధానమంత్రితో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఈ 88 గెజెట్లో ఏముంది? ముఖ్యంగా ముల్కీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. కనీసం 12 సంవత్సరాల రాజ్యంలో నివాసం ఉన్న వారిని ముల్కీలుగా గుర్తించారు. నాన్ ముల్కీలు ఉద్యోగం పొందాలంటే ప్రధానమంత్రితో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. 3 పాయింట్లు. ముల్కీ అనే పదం కనీస 12 సంవత్సరాలు రాజ్యంలో నివాసం ఉండాలి. నాన్ ముల్కీలు ఉద్యోగం పొందాలంటే ప్రధానమంత్రితో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. తర్వాత ఉద్యోగుల సివిల్ లిస్టు 1894. ఇది రెండవ సివిల్ లిస్ట్ అనమాట. 1894 ఉద్యోగుల సివిల్ లిస్టు 1894. 1887లో సాలార్ జంగ్ II రాజీనామా చేశాడు. ఎందుకంటే మహబూబ్ అలీ ఖాన్ సూచనలు కూడా సరిగా పట్టించుకోలేదన్నమాట సాలార్ జంగ్. అందుకని మహబూబ్ అలీ ఖాన్ సాలార్ జంగ్ని రాజీనామా చేయమంటే రాజీనామా చేసేస్తాడు. 1894లో ఉద్యోగుల సివిల్ లిస్టు ప్రకటిస్తారు. మొత్తం హైదరాబాద్ రాజ్యంలో 680 మంది ఉద్యోగులు ఉంటే, ఎంతమంది? 680 ఉంటే అందులో ముల్కీ ఉద్యోగులు 233, నాన్ ముల్కీ ఉద్యోగులు 447. ఎంతమంది? ముల్కీలు ఎంతమంది? 233. 1894 సివిల్ లిస్ట్ ప్రకారం ముల్కీ ఉద్యోగులు ఎంతమంది అంటే 233. నాన్ ముల్కీ ఉద్యోగులు 447. ఎంతమంది? 447. దాదాపు ముల్కీల కంటే రెట్టింపు.
మహారాజా కిషన్ పర్షద్, ఈయన గురించి తెలుసుకుందాం. ఇతను హిందూ ముల్కీ. మహారాజా కిషన్ పర్షద్ హిందూ ముల్కీ. 1901లో హైదరాబాద్ దివాన్గా నియమించబడ్డాడు. ఎప్పుడు 1901లో హైదరాబాద్ దివాన్గా నియమించబడ్డాడు. ఇతని దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాసన్ వాకర్ ఎవరు? ఆర్థిక మంత్రి ఎవరు? కాసన్ వాకర్ అనేక మంది నాన్ ముల్కీలను ఉద్యోగాల్లో నియమించాడు. దాంతో దివాన్కి కాసన్ వాకర్ మధ్య విభేదాలు తలెత్తాయి. కిషన్ పర్షద్ కృషి వలన ముల్కీలకు రక్షణ కల్పిస్తూ 1910లో ఒక ప్రకటన జారీ చేయబడింది. ఎవరి వలన? కిషన్ పర్షద్ వల్ల ముల్కీలకు రక్షణ కల్పిస్తూ 1910లో ఒక ప్రకటన చేయబడింది. ఎప్పుడు? 1910. ఈ 1910 ప్రకటన సారాంశం ఏంటంటే 1910 ప్రకటన సారాంశం ఏంటంటే నాన్ ముల్కీ ఉద్యోగాలన్నీ తాత్కాలికమైనవి. ఉద్యోగ నియామకాలు రాత పరీక్ష ద్వారా మాత్రమే జరగాలి. స్థానికులకు అర్హతలు ఉన్నప్పుడు వారిని ఆ పదవుల్లో నియమించాలి. అర్హతలు ఉన్నా కూడా వేరే వాళ్ళని తీసుకురాకూడదు అనమాట. ఇవి 1910 ప్రకటన ముఖ్యాంశాలు. అందుకని కిషన్ పర్షద్ ఏమంటారంటే ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్ అంటారు. ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్ ఎవరు అంటే కిషన్ పర్షద్. ముల్కీ ఉద్యమాన్ని సమర్థించిన పత్రిక హైదరాబాద్ రికార్డర్. అప్పుడు ముల్కీ ఉద్యమం జరుగుతున్న సమయంలోనే ముల్కీ ఉద్యమాన్ని సమర్థించిన పత్రిక ఏదంటే హైదరాబాద్ రికార్డర్. నాన్ ముల్కీలను కూడా సమర్థించిన పత్రికలు ఉన్నాయి. ఏంటంటే అల్లాహీ బక్ష్ ది మహమ్మదీన్. అల్లాహీ బక్ష్ ది మహమ్మదీన్. అల్లాహీ బక్ష్ పత్రిక ఏమని రాసిందంటే హైదరాబాద్లో పరిపాలనా బాధ్యతలు అప్పగించాలంటే తెలివిగల ముల్కీల్ని ఎక్కడని వెతకాలి అని రాస్తుంది అనమాట. ఏమని రాసింది? హైదరాబాద్లో పరిపాలనా బాధ్యతలు అప్పగించాలంటే తెలివిగల ముల్కీల్ని ఎక్కడని వెతకాలి. హైదరాబాద్ పరిపాలనా బాధ్యతలు అనేది హైదరాబాద్లో తెలివిగల ముల్కీలే లేరంట. ది మహమ్మదీన్ పత్రిక ఏమంది? సాలార్జంగ్ ఆహ్వానిస్తేనే వచ్చిన వారి వారసులు, వారినే నాన్ ముల్కీలు అంటున్నారు, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అని ఈ మహమ్మదీన్ పత్రిక అంటది. హైదరాబాద్ సంస్థానంలో తొలి హిందూ ముల్కీ పట్టభద్రుడు ఎవరంటే రాయ్ బాలముకుంద్. ఎవరు? రాయ్ బాలముకుంద్. హైదరాబాద్ సంస్థానంలో తొలి హిందూ ముల్కీ పట్టభద్రుడు రాయ్ బాలముకుంద్. ఇతను మద్రాసు యూనివర్సిటీ నుంచి BA పట్టభద్రుడు. ఎక్కడి నుంచి? మద్రాసు నుంచి. హైదరాబాద్ సంస్థానంలో తొలి హిందూ ముల్కీ పట్టభద్రుడు ఎవరు? రాయ్ బాలముకుంద్. ఇతను ఏ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడు అంటే మద్రాసు యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడు. ఇప్పటివరకు విన్నది మొత్తం ఒకసారి రీకలెక్ట్ చేసుకుందాం. ముల్క్ అంటే ఏంటి? దేశము. ముల్కీ అంటే దేశస్థుడు. ముల్కీ సమస్య మొట్టమొదటి ఎప్పుడు ప్రారంభమైందంటే బహుమనీయుల కాలంలో. ఎప్పుడు? బహుమనీయుల కాలంలో. ఢిల్లీ వంశస్థులైన ఖిల్జీస్, తుగ్లక్ సైన్యాలతో పాటు వచ్చి దక్కన్లో స్థిరపడ్డ వాడిని దక్కనీలు అన్నారు. ఇరాన్, టర్కీ, అరేబియా దేశాల నుంచి వచ్చిన వాళ్ళని అపాకీలు అన్నారు. ఈ దక్కనీలే ముల్కీలుగా, అపాకీలే నాన్ ముల్కీలు పేరబడ్డారు. దక్కనీలు ఏమన్నారు? ముల్కీలు అయ్యారు. అపాకీలు నాన్ ముల్కీలు అయ్యారు. ఈ అఫాకీలే నాన్ ముల్కీలు. మొట్టమొదటిసారిగా ఎవరి కాలంలో ముల్కీ సమస్య ప్రారంభమైందంటే బహుమనీ సుల్తాన్లు. తర్వాత కుతుబ్ షాహీల కాలంలో ముల్కీ సమస్య రాలేదు. నెక్స్ట్ అసఫ్ జహీల కాలంలో ముల్కీ సమస్య ఉంది. అది కూడా ముఖ్యంగా 5వ నిజాం అఫ్జలుద్దౌలా కాలంలో సమస్యలైంది. సో అసఫ్ జహీల కాలంలో ఎవరి కాలంలో ముల్కీ సమస్య ప్రారంభమైందంటే 5వ నిజాం అఫ్జలుద్దౌలా. ఎవరు? 5వ నిజాం అఫ్జలుద్దౌలా. ఇది 3 దశల్లో జరిగింది. హైదరాబాద్ దివాన్గా సాలార్జంగ్ నియమించబడ్డ తర్వాత అతని సహాయకులైన మట్టి అహ్మద్ ఖాన్, అమీనుద్దీన్ ఖాన్లు నాన్ ముల్కీలను రప్పించడంలో ముఖ్య పాత్ర వహించారు. ఎవరో అతని సాలార్జంగ్ సలహాదారులు ఎవరు? అహ్మద్ ఖాన్, అమీనుద్దీన్. ఎవరెవరు? అహ్మద్ ఖాన్, అమీనుద్దీన్. సాలార్జంగ్ నాన్ ముల్కీల ప్రాధాన్యత తగ్గించడానికి కొన్ని చర్యలు తీసుకున్నారు. అదేంటంటే నిజాంను కానీ, బ్రిటిష్ రెసిడెంట్ కానీ
ప్రధానమంత్రిని కానీ కలవాలంటే వీరు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. నాన్ ముల్కీలు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. వారికి జాగీర్లు బిరుదులు ఇవ్వకూడదని నిర్ణయించారు. వారిని సైనిక పదవుల్లో నియమించలేదు. సాలార్ జంగ్ వన్ ఏమంటాడంటే ముల్కీల గురించి, నాన్ ముల్కీల గురించి, వీరికి ఎంత ప్రతిభ ఉన్నా తరతరాలుగా నిజాం సేవలో ఉన్న ముల్కీలతో వీరిని పోల్చలేమంటాడు. సో అతని కృషి మేరకు ముల్కీ తొలి ఉత్తర్వులు 1868లో వస్తాయి. మొట్టమొదటిసారిగా ఎప్పుడు వస్తాయి? 1868లో. దీని ప్రకారం అన్ని పరిపాలనా విభాగాల్లో ముల్కీలను నియమించాలని ఆదేశాలు జారీ చేస్తారు. అన్ని ముల్కీలను నియమించాలని ఆదేశాలు జారీ చేస్తారు. రెండో దశ 1884 నుంచి 1911 వస్తుంది, 1911 వరకు. సో రెండోసారి సాలార్ జంగ్ 2 ప్రధానమంత్రి అవుతాడు. ఇతను ప్రధానమంత్రి అవ్వగానే పర్షియాని తీసివేసి ఉర్దూని అధికారిక భాషగా చేస్తారనమాట. ఏ భాషని? సో పర్షియా స్థానంలో ఉర్దూను హైదరాబాద్ అధికారిక భాషగా చేసింది ఎవరంటే సాలార్ జంగ్ 2. ఎవరు? సాలార్ జంగ్ 2. అప్పుడు నిజాం ఎవరంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. మీర్ మహబూబ్ అలీ ఖాన్కు కొంతమంది వినతి పత్రం ఇస్తారు. సాలార్ జంగ్ 2 నాన్ ముల్కీల పక్షం ఉన్నాడని మీర్ మహబూబ్ అలీ ఖాన్ కొంతమంది వినతి పత్రం సమర్పిస్తారు. దాన్నే ముల్కీ పత్రం అంటారు. మొట్టమొదటి ఉద్యోగుల సివిల్ లిస్టు తయారు చేయమని చెప్పిన నిజాం ఎవరంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఉద్యోగుల సివిల్ లిస్టు 1886. ముల్కీలు 246 మంది ఉంటారు. నాన్ ముల్కీలు 230 మంది ఉంటారు. ముల్కీ మీద ఖర్చు 42% అయితే నాన్ ముల్కీల మీద ఖర్చు 58%. 88లో గెజిట్ వస్తుంది. ఉద్యోగ నియమాలపై 1888లో 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ గెజిట్ జారీ చేశాడు. ఇదే 88 గెజిట్ జరీదా. మొట్టమొదటిసారిగా ముల్కీ అనే పదం 1888 గెజిట్లో ఉంటుంది. ఎక్కడ? 1888 గెజిట్. దీంట్లో ఏం చెప్పారంటే 12 సంవత్సరాలు రాజ్యంలో కంపల్సరీ నివసించాలని చెప్పారు. అతనే ముల్కీ. నాన్ ముల్కీలు ఉద్యోగం పొందాలంటే ప్రధానమంత్రితో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఉద్యోగుల సివిల్ లిస్టు 1894. ఈ 1894 సివిల్ లిస్ట్ ప్రకారం మొత్తం ఉద్యోగులు 680 అయితే అందులో ముల్కీ ఉద్యోగులు 233, నాన్ ముల్కీలు 447. మహారాజా కిషన్ పరిషత్ దివాన్ అయిన తర్వాత అతని దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాసన్ వాకర్ అనేక మంది నాన్ ముల్కీలను ఉద్యోగులు నియమించాడు. సో మహారాజా కిషన్ పరిషత్ దగ్గర ఆర్థిక మంత్రి ఎవరంటే కాసన్ వాకర్. 1910లో కిషన్ పరిషత్ కృషి వలన ఒక ప్రకటన వచ్చింది. దీని ప్రకారం నాన్ ముల్కీ ఉద్యోగాలు తాత్కాలికమైనవి. నాన్ ముల్కీ ఉద్యోగాలు తాత్కాలికమైనవి. ఉద్యోగ నియామకాలు రాత పరీక్ష ద్వారానే జరగాలి. ఉద్యోగ నియామకాలు రాత పరీక్ష ద్వారానే జరగాలి. ముల్కీ ఉద్యోగ గాడ్ఫాదర్ ఎవరు? కిషన్ పరిషత్. ముల్కీ ఉద్యమాన్ని సమర్థించిన పత్రిక హైదరాబాద్ రికార్డర్. నాన్ ముల్కీలను సమర్థించిన పత్రిక ఇలాహీ బక్ష్ ది మహమ్మదీన్.